విజయవాడ గిరిపురంలో అతిసార ప్రబలి వారం రోజులు అవుతున్న పాలకులు వైద్య ఆరోగ్య శాఖ పట్టించుకోకపోవడం దారుణమని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిహెచ్ బాబురావు విమర్శించారు. ఇప్పటికే ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన వారికి ఆర్థిక సహాయం అందించాలని కోరారు. కరోనా ప్రబలుతున్న తరుణంలో ప్రజారోగ్యంపై దృష్టి సారించాలని ఆయన కోరారు. విజయవాడ గిరిపురంలో అతిసార లక్షణాలతో ఉన్న బాధితులను సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిహెచ్ బాబురావు పరామర్శించారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం బాబురావు మాట్లాడుతూ ఈ ప్రాంతంలో అతిసార ప్రబలి వారం రోజులు అవుతున్నా పాలకుల దృష్టికి రాకపోవడం శోచనీయమన్నారు. కలెక్టరేట్ సమీపంలో ఉన్న దళితులు, బలహీన వర్గాలు నివసించే కాలనీలపై పాలకులు దృష్టి సారించడం లేదన్నారు. గతంలో న్యూ రాజరాజేశ్వరిపేటలో అతిసార ప్రబలి అనేక మంది చనిపోయారని, ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు మేలుకోవాలని హితవు పలికారు. స్వచ్ఛ భారత్, స్వచ్ఛాంధ్రప్రదేశ్ నినాదానికి పరిమితం కాకుండా పారిశుద్ధ్య పరిస్థితులను మెరుగుపరచాలని డిమాండ్ చేశారు. అతిసార ప్రబలుతున్న గిరిపురంలోనే కాకుండా నగరమంతా స్వచ్ఛమైన తాగునీరు సరఫరా చేయాలని సూచించారు. వ్యాధికి గురైన వారికి మెరుగైన చికిత్స అందించే దిశగా చర్యలు చేపట్టాలని బాబురావు డిమాండ్ చేశారు. పదుల సంఖ్యలో డయేరియాకి గురయ్యి వైపున వాంతులు, విరోచనాలతో ఆసుపత్రి పాలయ్యారు. గత 10వ తేదీ నుండి ఈ డయేరియా తీవ్రత ఉన్నప్పటికీ ఇంతవరకు నగరపాలక సంస్థ కానీ ప్రభుత్వం కానీ కనీసం సమస్య ఉన్నట్టు కూడా గుర్తించాల. వారం రోజులు అయిన తర్వాత వాళ్ళు కళ్ళు తెరిచారు. ఈరోజు హడావిడి చేస్తూ ఉన్నారు. దీనికి మంచినీటి కాలుష్యం కారణమని, అలాగే పారిశుద్ధ్య పరిస్థితులు కారణమని ప్రజలందరూ కూడా ఫిర్యాదులు చేస్తూ ఉన్నారు. దళితులు, ఎస్సీలు అత్యధికంగా నివసించే ప్రాంతం. ఈ ప్రాంతాల ఏళ్ల, మురికివాడల ఏళ్ల కార్పొరేషన్ కానీ ప్రభుత్వం కానీ ఎటువంటి నిర్లక్ష్యం వహిస్తుందో అర్థమవుతుంది. మరి ప్రజాప్రతినిధులు కూడా గత వారం రోజుల నుండి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎవరూ స్పందించినటువంటి దాఖలాలు కనపట్ల. ఇప్పటికీ అనేక మంది ఐసీయూలో వైద్యం పొందుతూ ఉన్నారు. ఇప్పటికి కొంతమంది వారం రోజులు ట్రీట్మెంట్ పొంది ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. ఒక్కొక్కరికి 50,000 నుంచి ₹1,00,000 కూడా ఖర్చు అయినట్టు వాళ్ళు ఉన్నారు. వీళ్ళకి అయినటువంటి వైద్య ఖర్చులన్నీ కూడా ప్రభుత్వం భరించాలి. అంతేకాదు ఇప్పటికి ఆసుపత్రిలో వైద్యం పొందుతున్న వాళ్ళకి కూడా ప్రభుత్వమే మెరుగైనటువంటి వైద్యానికి అయ్యేటువంటి ఖర్చులు వారు భరించడంతో పాటుగా ఈ నీటి కాలుష్యాన్ని అరికట్టడం, పారిశుద్ధ్య సమస్య లేకుండా చేయటం. ఈ డయేరియా ఒకటి కాదు, గతంలో రాజరాజేశ్వరిపేటలో వచ్చింది, అలాగే నగరంలో మొగలరాజపురంలో వచ్చింది. దాదాపుగా ఈ 2 ఏళ్ల కాలంలో 15 మంది చనిపోయారు డయేరియాతో. మరి ఆధునిక కాలంలో నీళ్ల వలన లేకపోతే డయేరియా వలన చనిపోవటం అంటే ఎందుకంటే బాధాకరమైన విషయం ఇంకోటి ఉండదు. మరి సౌకర్యాలు కానీ, కనీసమైనటువంటి సదుపాయాలు కానీ, ఇంటి పన్నులు వసూలు చేయటం, నీటి ఛార్జీలు వసూలు చేయటం, మంచినీళ్ళకి మీటర్లు పెట్టడం, దీని మీద దృష్టి తప్ప స్వచ్ఛమైన మంచినీరు ఇద్దామని కానీ, పారిశుద్ధ్యం కానీ. స్వచ్ఛ సర్వేక్షణలో విజయవాడ కార్పొరేషన్ అవార్డులు కూడా వచ్చింది. కానీ పరిస్థితి మాత్రం డయేరియా ఎక్కడో చోట ఒక ఏరియా అయిపోతే ఇంకొక ఏరియా ఇలా వస్తూ ఉన్నాయి. దీని మీద ఇప్పటికైనా ప్రభుత్వము, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, మన జిల్లా ఇన్ఛార్జి మంత్రి వారు కూడా స్పందించాలి. దీన్ని తక్షణమే అందరి యొక్క ప్రాణాలు కాపాడటానికి, ఆరోగ్యాలు కాపాడటానికి చర్యలు తీసుకోవాలని సిపిఎం తరఫున మేము డిమాండ్ చేస్తాం.